హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పానీపూరి చేయబోతున్నా. ప్యాకెట్స్ లో వస్తాయి కదా పానీపూరి అన్నమాట. మా పిల్లలు ఎప్పుడెప్పుడు నుంచి అడుగుతున్నారు చేయమని. చాలా టైమ్స్ అయితే చేశాను, కానీ వీడియో సరిగ్గా తీయలేదు మొత్తము. సరే బ్లాగ్ చేద్దాం అనేసి పెడుతున్నాను అనమాట. చూడండి మీరు కూడా. ఫస్ట్ ఆలుగడ్డలు ఉడికించుకుందాం గాయస్. ఆలుగడ్డలు అయితే పొయ్యి మీద వేసేసాను. ఇవి ఉడికే వరకు పానీపూరీలను అయితే ఫ్రై చేసుకుందాము ఆయిల్లో. పానీపూరీస్ ఉన్న ప్యాకెట్ అన్నమాట ఇది. ఇందులో పుదీనా పానీ మేకర్ ఉంది లోపల. చూద్దాం ఓపెన్ చేసి ఎలా ఉంటుందో. 2024 ఏప్రిల్ 8వ తారీఖు తయారు చేశారు. 2025 ఏప్రిల్ 7వ తారీఖు వరకు అయితే ఉంది డేట్. అండ్ 119 రూపీస్, 119 రూపాయలు పాప్కార్న్ ప్యాకెట్. ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి అనుకుంటా వీటిల్లోనే. ఇందులో పుదీనా వాటర్ కూడా మిక్స్డ్ అనమాట ఇచ్చినట్లున్నారు. చూద్దాము లోపల ఓపెన్ చేసి ప్యాకెట్ ఎట్లుందో. దిస్ ఇస్ ద ప్యాకెట్. కట్ చేస్తున్నా. ఓకే, ఆయిల్ ఇప్పుడే ప్యాకెట్ నుంచి పోసాను ఫ్రెండ్స్ అందులో. సో ఒక్క డ్రాప్ కూడా నాకు వేస్ట్ చేయడం ఇష్టం లేదు. సో అందులో ఆయిల్ వేస్తున్నా అనమాట. ఉన్న ఫ్యూ డ్రాప్స్ కూడా వేసేస్తున్నా ఆయిల్. చాలా పొదుపు చేయాలి, లేకపోతే రేపు పొద్దున్నే చాలా ఇబ్బంది ఫేస్ చేయాలి. చాలా పొదుపు చేయాలి. టిష్యూ పేపర్స్ ఇలా ఇందులో వేసుకున్న తర్వాత పానీపూరీస్ వేయించాక వేస్తే ఉన్న ఎక్సెస్ ఆయిల్ మొత్తం టిష్యూ పేపర్ కి అప్లై చేసుకుంటది. సో ఆయిల్ అయితే కాగిపోయింది. ఇప్పుడు పానీపూరీలు వేయించుకుందాము. పానీపూరీలు చక్కగా ఉబ్బుతున్నాయి. ఇప్పుడు ఇది కూడా వేయించేసుకుందాం. 1 2 3 4 5 చాలు, ఎందుకంటే నూనెలో చక్కగా ఫ్రీగా ఫ్రై అయిపోయింది. పానీపూరీలు వేయించుకుంటే మామూలు చెమటలు కాదండి బాబు, ఏదో ఒక్క వస్తుంది. ఫుల్ చెమటలు వస్తున్నాయి. అయినా తప్పదు కదా మమ్మీస్కి. నాకు ఎలాగో మా మమ్మీ లేదు, మా పిల్లలకైనా ఆ లోటు తెలియకుండా ఉండాలి అని నేను తాపత్రయపడుతూ ఉంటాను. చాలా బాగా అనిపిస్తుంది కదా. మమ్మలేని లోటు ఎవరూ తీర్చలేరు. మీరంటే పైసలు ఉన్నారు సారు. మీ ముందు వెనక చాలా మంది ఉంటారు. మేం గరీబాళ్ళం. మా ముందు వెనక ఎవరుంటారు? మేమే ఉంటాం. పానీపూరీలు చేసుడేమో గాని కిచెన్ రూమ్ లో విపరీతమైన చెమటలు అయితే కారుతున్నాయి ఫ్రెండ్స్. టిష్యూ పేపర్ ఇది జస్ట్ చెంపలు అలా తుడుచుకుంటే మంచిది, లేకుంటే మళ్ళీ వీటిలో పడే ప్రమాదం ఎక్కువ ఉంది. సో తుడుచుకుంటున్నాం అనమాట. ఓకే, టిష్యూ పేపర్ పడేసి వచ్చాను ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాం కానీ ఎవరూ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. అండ్ వీలుంటే ఫాలో చేయండి, ఐ మీన్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, పూరీస్ రెడీ అయిపోయాయి. ఇంకా ఆలూ స్టఫ్ అండ్ ఉల్లిపాయలు కట్ చేసేసుకుంటే అయిపోతుంది. పుదీనాకి సంబంధించిన వాటర్ కూడా ప్రిపేర్ చేసుకుంటే ఓకే, ఫైనల్ గా అయితే పానీపూరి రెడీ అయిపోతుంది. ఆలూస్ కూడా మంచిగా కుక్ అయిపోయాయి. సో నెక్స్ట్ ఉల్లిపాయలు కట్ చేసేసుకుంటే సరిపోతుంది. కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని బటర్ఫ్లై మిక్సర్ లో వేసేసి గబగబలాగిస్తే పని అయిపోతుంది. కట్ చేసే బదులు చాలా చిన్నగా కట్ అవుతాయి, టైం కూడా సేవ్ అవుతుంది. సో ఇందులో వేసేస్తున్నాం మొత్తం. ఓకే, ఇప్పుడు దీన్ని పెట్టేద్దాం. పెట్టేస్తా. తిరగట్లేదు.
తిరగట్లేదు. పని స్పీడ్ గా చేద్దాం అనుకున్నప్పుడే ఇవి పని చేయవు. ఇది అసలు మంచిగా బటర్ఫ్లై ఏమైందో తెలియదు, అసలు తిరగట్లేదు ఇది బ్లేడ్స్. వీటిని ఎట్లా సెట్ చేయాలో, మళ్ళీ వీటిని కట్ చేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ గా. చేసేది ఏం లేదు, నేనే చాక్తో కట్ చేసేస్తున్నా. ఆలూస్ పొట్టు అయితే తీసేసాను. సో వీటిని స్మాష్ చేసుకుందాము. సరిపడినంత కారం, మళ్ళీ పిల్లలు తినరు ఎక్కువ అయితే, సో 1 స్పూన్ కంటే కూడా తక్కువే వేసా. అండ్ కొంచెం సాల్ట్ రుచికి తగ్గట్టు ఒకసారి చూసుకొని వేస్తా. పసుపు కూడా వేద్దాం. ఓకే, మసాలా నెక్స్ట్ ధనియా పౌడర్, కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నా. జీలకర్ర పౌడర్ కాస్త వేసా. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మిక్స్ చేస్తా. ఆలు దానిలో వేసేసి కొంచెం స్టఫింగ్ ఉంచితే సరిపోతుంది. కట్ చేస్తున్నా. అండ్ దిస్ ఈజ్ పౌడర్ చూపిస్తున్నా. దిస్ ఈజ్ పౌడర్. స్మెల్ పుదీనా స్మెల్ వస్తుంది. సో ఓకే, పౌడర్ అయితే ఇందులో వేసేసాను గిన్నెలో. అండ్ 1000 ml వాటర్. పుదీనా వాటర్ అయితే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ తిరగడమే. ఒకసారి ఆకృత ఎలా ఉంది ఏంటి అనేసి ఒకసారి ట్రై చేద్దాం. స్పైసీ ఉంది, కాస్త స్పైసీ ఉంది. అండ్ సాల్ట్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది. వాటర్ కూడా కరెక్ట్ గా పోసాం కదా, బాగుంది. ఫైనల్ గా మా పానీపూరి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా కూర్చొని తింటూ ఉన్నాం. ఎలా ఉందో చెప్పాలి టేస్ట్. సూపర్ ఉందంట మా అత్తగారు చెప్పారు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.